గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల క్రితం మనం చూసినట్టయితే 45.8 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత గూడూరు పట్టణంలో నమోదు కావడం జరిగింది. అలానే గత 3-4 రోజులుగా కూడా దరిదాపు 43-44 డిగ్రీల ఎండ తీవ్రత మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే, దయచేసి ఈ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఏదైనా ప్రయాణాలు కానీ, ఏదైనా బజార్లో ఏదైనా కొనుగోలుకు సంబంధించిన ఇష్యూలు కానీ వాయిదా వేసుకోవాలి తప్పనిసరిగా. ముఖ్యంగా ఎండలోకి వచ్చేటప్పుడు తేలికపాటి రంగు ఉన్నటువంటి దుస్తులు ధరించడం చాలా ముఖ్యమైనటువంటిది. ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవటానికి ఎల్లవేళలా దగ్గరలో మంచినీళ్ళు ఉంచుకోవటం, అలానే మజ్జిగ, చల్లటి పానీయాలంటే కూల్ డ్రింక్స్ లాంటివి కాకుండా మంచినీళ్ళు, తర్వాత కొబ్బరి నీళ్ళు లాంటి వాటిని మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోవటం వల్ల కూడా మనం చాలా వరకు వేసవి తాపం నుంచి బయటపడవచ్చు. అలానే ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో కూడా ఇప్పటికే 16 చోట్ల ముఖ్యమైన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనుషుల నుంచి నీళ్లు ప్రజలకి అందించడం జరుగుతుంది. అలానే 9 చోట్ల వేడిమి రక్షణ ప్రదేశాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా చాలా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ప్రయాణికులకి, గూడూరు పట్టణంలోకి ప్రయాణికులు ఎక్కువ మంది వస్తుంటారు చుట్టుపక్కల నుంచి, గ్రామాల నుంచి. వాళ్ళ యొక్క రక్షణార్థం కూడా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ చిన్నపాటి జాగ్రత్తలు మనం కానీ తీసుకున్నట్టయితే ఈ ఎండ వేడి నుంచి మనము రక్షణ పొందేదానికి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పసిబిడ్డలు కానివ్వండి, తర్వాత వృద్ధులు కానివ్వండి, ఉన్న వాళ్ళని ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవాలి. అలానే గృహస్థులు వాళ్ళ ఇంటి దగ్గర ఈ పక్షులకు సంబంధించి ఏదైనా చిన్న కుండల్లో ఏదైనా వేలాడే విధంగా నీళ్లు గానించినట్టయితే వాటికి దాహార్తి తీర్చేదానికి అవకాశం ఉంటుంది. అలానే వీధుల్లో కూడా ఏదైనా వీధి జంతువులు ఏదైనా మనకు కానీ ఉన్నట్టయితే వాటి రక్షణ కోసం కూడా చిన్న తొట్టుల్లో కానీ నీళ్లు వాటికి అందుబాటులో మన అరుగుల మీద వాటి మీద ఉంచినట్టయితే వాటిని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన రక్షణతో పాటు వాటి కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం, ప్రకృతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ చర్యలు కూడా తీసుకుంటారని కోరుకుంటూ, ఏది ఏమైనా ఈ సంవత్సరం చాలా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు మే నెలాఖరు లోపల వర్షాలు వస్తాయని కూడా ఆ వాతావరణ శాఖ తెలపడం జరిగింది. కాబట్టి ఈ లోపు మనము ముందస్తు చర్యలు ఏదైతే మనం తీసుకుంటామో అలాంటి చర్యలు తీసుకోవాలి. తప్పనిసరిగా తేలికపాటి దుస్తులు మనం ధరించాలి. ముఖ్యంగా వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి తప్పనిసరిగా చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ ప్రజలను కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయంటే 42 డిగ్రీల నుండి 46.5 డిగ్రీలుగా గత 10 రోజుల నుంచి విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దాహానికి తహతహలాడిపోతూ ఉన్నారు. వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నరికేసి ఈ దుస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భం. కాబట్టి వెంటనే చర్యలు చేపట్టి వృద్ధులకు, వికలాంగులకు మరియు పసిబిడ్డలకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నటువంటి సందర్భం.